కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హోటల్లో మంచి డిష్ ఉంటుంది, నీటిలో ఫిష్ ఉంటుంది, ఫెస్టివల్ అప్పుడు మన ఫోన్లో విష్ ఉంటుంది, చట్పట్లో సబాష్ అనిపించే రోటి పచ్చడి రుచి ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు చట్పట్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు చట్పట్లో మనందరికీ రోటి పచ్చడి రుచి చూపించడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మా అందరికి ఏం చేసి చూపిస్తున్నారు మీరు? ఈ రోజు చాలా ట్రెడిషనల్ పచ్చడి మా నాయనమ్మ బాగా చేస్తుండేది అనమాట. ఎర్రకారం చింతకాయ పచ్చడి. ఎర్రకారం చింతకాయ పచ్చడి. చింతకాయలతో ఎర్రకారం అంటే రెడ్ చిల్లీ పౌడర్, పచ్చడి కారం ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్ తోటి చేస్తుంది అనమాట. సో ఇది నిల్వ పచ్చడి అండి, మామూలుగా అప్పటికప్పుడు ఉంటుంది, నిల్వ ఉంటుంది, అప్పటికప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఫ్రెష్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎర్రకారం చింతకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇద్దామా? అలాగే. ఎర్రకారం చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాతి చింతకాయ తొక్కు, వేయించుకున్న పల్లీలు, తాలింపు గింజలు, కారం, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇంగువ పొడి, నూనె, వెల్లుల్లిపాయ రెబ్బలు. సో పద్మ గారు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అయితే అది చింతకాయ దేంటి తొక్కు ఎప్పుడుదో అలా రెడీగా పెట్టిందా? అంటే ఇది మనం ముందే చింతకాయలు వచ్చే సీజన్ లో కేజీ చింతకాయలకి పావు కిలో ఉప్పు, కొద్దిగా పసుపు వేసి దంచి పెట్టేస్తాం అనమాట. ఓహో, అది ఇంకా 1 year అలాగే ఉంటుంది? 1 year ఉంటుంది, 2 years అయినా ఉంటుంది అది. అయితే మనకి కావాల్సినప్పుడల్లా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏం లేదు, ఒకసారి చెప్పండి ఎలా దాచుకోవాలి దీన్ని? 1 కేజీ చింతకాయలు, దాన్ని పీల్ తీసేయాలి, అవన్నీ ఉంటుంది కదా, నార పీస్ అంతా తీసేసి 1 కేజీ చింతకాయలకి 1 పావు కేజీ ఉప్పు, కొద్దిగా పసుపు దంచి పెట్టేసేయాలి. అంతే, రోట్లో దంచి పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇలా రెడీ చేసి మనం అసలు చింతకాయల సీజన్ వచ్చినప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే చాలా అందరూ పెట్టుకుంటారు, తెలియని వాళ్ళు అంటే ఉండరేమో, కాకపోతే న్యూ జనరేషన్ కి తెలియదు వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఉంటారు. నాకు తెలీదు, అదే న్యూ జనరేషన్ కి చెప్తున్నాను కదా. సో ఓకే, ఇది రెడీగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఫ్రెష్ గా పచ్చడి చేస్తాం. ఓకే, మరి ఎలా చేయాలి చెప్పండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని మెంతులు, జీలకర్ర వేయించుకోవాలి. డ్రై రోస్టా? డ్రై రోస్ట్. మెంతులు ఇది వేయించి పక్కన పెట్టేసుకొని తాలింపు వేసేసి అది పక్కన పెట్టేసుకుందాం. దంచుకుంటే అయిపోతుంది. అంతేనా? అంతే, చాలా ఈజీ, కాకపోతే చాలా టేస్ట్ ఉంటది అనమాట. కానీ అది గుజ్జు దొరకాలి మన దగ్గర, రెడీగా చింతకాయ గుజ్జు ఉండాలి. ఒకవేళ అప్పుడు అది అలా పెట్టుకుంది లేదనుకోండి, మనం అప్పటికప్పుడు చింతకాయలు తీసుకుంటే పెట్టుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. పచ్చి చింతకాయలు తీసుకుని, అంటే ముదిరిన చింతకాయలు తీసుకోవాలి, అందులోనే జీలకర్ర కూడా వేసేయాలి. మెంతులు కొంచెం గోల్డెన్ కలర్ రాగానే జీలకర్ర త్వరగా వేగుతుంది కాబట్టి మనకి మెంతులు కొద్దిగా వేగినాక వేసుకోవాలి. రెండు ఒకసారి వేస్తే జీలకర్ర నల్లగా అయిపోతుంది. అవును, తీసేయచ్చు ప్లేట్లోకి. తాలింపు మనకి ఇందులో సరిపోద్దా? సరిపోతుంది. పప్పులు, ఎండుమిర్చి అన్ని, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలానే ఎండుమిర్చి. సో పప్పులు కొంచెం ఫ్రై అయితే మనకి తాలింపు రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకో. సో ఈ వేడికి పప్పులు వేగుతాయి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసేద్దాం. ఇంగువ వేసిన తర్వాత ఫైనల్ గా మనం కరివేపాకు వేస్తాం. మీరు అన్నట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే కరెక్ట్ గా వేగినాయి పప్పు. మనం ఇవన్నీ వేసుకున్నాక ఆఫ్ చేసామనుకోండి మాడిపోతాయి, పప్పులు మాడిపోతాయి కదా. ఓ సూపర్. అది స్టవ్ ఆఫ్ చేసుకోవటం కూడా ఒక టైమింగ్ ఉండాలి. కరెక్ట్ గా పప్పులు కరెక్ట్ కావాల్సినట్టు గోల్డెన్ కలర్ వరకు ఫ్రై అయినాయి. సో ఈ తాలింపుని కూడా పక్కన పెట్టైనా ఇప్పుడు అవసరం లేదు మనకి. పచ్చడి నూరుకున్న తర్వాత ఓకే అందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు నూరుకోవటమే అన్నారు కదా, ఈ రోల్ తీసుకుందాము.
ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఇవి ఇవా మనం వేయించిన మెంతులు, జీలకర్ర ఫస్ట్ వేడిగా ఉన్నాయి కాబట్టి త్వరగా నలిగిపోతాయి. అవును. ఓకే. ఇందులో పల్లీలు, వేయించుకున్న పల్లీలు మనం ముందుగానే వేయించేసి పీల్ చేస్తాం కదా, కొంచెం పీల్ ఉంది, కొన్నిటికి తప్పుంది, కొంచెం తీసేయాలి. సో ఇది కొద్దిగా బైండింగ్ కోసం బాగుంటుంది కాంబినేషన్. ఈ పౌడర్ వేయకుండా పర్వాలేదు, ఇంకా పుల్లగా తినాలి అనుకునే వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వేస్తే కొంచెం పులుపు తగ్గుద్దా? కమ్మదనం వస్తుంది. కొంతమంది కమ్మదనం ఇష్టపడతారు, కొంతమంది పుల్లగా ఇష్టపడతారు. ఇష్టం అనమాట. సో ఎవరికి ఎలా కావాలో అలా చేసుకో. సో పప్పులు అలానే జీలకర్ర, మెంతులు మనకి బాగా నలిగేదాకా. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం ముందుగా దాచిపెట్టుకుని సీజన్ వచ్చినప్పుడు, చింతకాయల సీజన్ వచ్చినప్పుడు మనం చేసి పెట్టుకునే గుజ్జు చింతకాయ దీన్ని ఏమంటారు? చింతకాయ, ఉప్పు చింతకాయ అంటారు. ఉప్పు చింతకాయ. ఎందుకంటే ఇందులో ఏమీ ఉండదు, ఉప్పు ఒకటే ఉంటుంది. ఉప్పు, పసుపు అంత పడుతుందా? ఒకసారి కారం కూడా వేసేస్తాను. ఇప్పుడు ఏం లేదు, అంతా కలిపి దంచేసుకుంటాం. ఇప్పుడు మనం అందులో చింతకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ కారం వేసాం కదా, దీనికి తగినట్టుగా కొద్దిగా ఉప్పు, ఎక్కువ అవసరం లే, కొంచెం ఉప్పు సరిపోతుంది. కొద్దిగా పల్లీలు వేసాము, అలాగే వాటికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఎర్రకారం వేసాం కాబట్టి దీనికి ఎర్రకారం అని. ఎర్రకారం చింతకాయ పచ్చడి అంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు. ఇదే అది టేస్ట్ వేరు, ఇది టేస్ట్. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా కొంచెం నేను దంచిన. సో వాటర్ అది అలా ఏం వేయకూడదండి? వేసుకోవచ్చు, కొంచెం వాటర్ కావాలంటే. మనం ఇదేంటంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వాటర్ వేసినా కూడా మనకి ఉంటుంది. కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటాం, అంటే ఫ్రెష్ గా ఉంటది అంతే. అవును. కొంచెం వాటర్ వేయండి. సో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ పచ్చడి అంతా బాగా కలిసేలాగా దంచుకోవాలి. అన్ని కలుస్తాయి మనకి, మెంతి పొడి, జీలకర్ర పొడి, అవును, అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, కారం, ఉప్పు. సో ఇంకా అలా బాగా కలిస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోవచ్చు. ఇది తాలింపు కూడా మనం పచ్చడిలో కలిపేసి బౌల్లోకి తీసుకున్నాం. సో ఇప్పుడు పచ్చడిని బాగా కలిపేసి ఒక బౌల్లోకి తీద్దాం. ఎర్రగా పచ్చడి స్మెల్ ఎలా వస్తుందో చూసారా? బాగా తాలింపు వేసాక ఇంకా దాని ఫ్లేవర్ అంతా రెట్టింపు అయిపోయింది. కరేపాకు కూడా బాగా వేగటం వల్ల దానిలో కలిపితే కలిసిపోతుంది కదా. అలా కలిసిపోతే తీసి పక్కన పెట్టరు, తినేస్తారు. సో బాగా కలిసింది కదా తాలింపు. బౌల్లో తీసేసి ఆయిల్ మనకి ఇలా ఉంటే సరిపోద్ది కదా? చాలు. పద్మ గారు, ఎర్రకారం చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయాలి. ఈ పచ్చడి అందరిలోకి చాలా చాలా బాగుంటుంది. అవునా? ఉల్లిపాయ కూడా పెట్టారు అంటే చింతకాయ పచ్చడిలోకి కాంబినేషన్ ఉల్లిపాయ నంచుకు తింటాం, గోంగూరలో తింటాం కదా, దీంట్లో కూడా బాగుంటుంది. అవునా? చింతకాయ పచ్చడిలో కూడా బాగుంటుంది. అలాగే. సో ఇప్పుడు నేను ఈ అన్నంలో ఆ చింతకాయ పచ్చడి వేసుకొని తినాలి. టేస్ట్ చేసి చెప్పాలి కదా. అలాగే. అంటే నార్మల్ గా ఉత్తి పచ్చడి టేస్ట్ చేసిన దానికి, రైస్ లో కలిపి తినే దానికి అసలు టేస్ట్ తెలుస్తుంది. అలా కూడా తెలుస్తుంది, ఇలా అయితే ఇంకా తెలుస్తుంది. ఓకే మరి.
కారం ఎక్కువైందా? ఏం అవ్వలేదు అసలు, సూపర్ పద్మ గారు. నేను మామూలుగా చింతకాయ పచ్చడి ఇవి పుల్లగా ఉన్నాయంటే కొద్దిగా తినను, అస్సలు ఇది పులుపు చాలా కంట్రోల్గా ఉంది. పెట్టగా అమ్మో పులుపు అనేది లేదు. మీరు ఆ వేసిన యాడింగ్ ఉంది చూసారా, ఆ టేస్ట్ ఎంత బాగుందో. పల్లీలు కానీ మెంతుల పౌడర్ కానీ అన్నీ కారం సూపర్గా ఉంది. అసలు చింతకాయ పచ్చడి ఇంత టేస్ట్ ఉంటుందా? చాలా బాగుంటుంది, అందరూ లైక్ చేస్తారు అనమాట ఈ పచ్చడి. చూసారు కదా ఎర్రకారం చింతకాయ పచ్చడి, అబ్బా సూపర్ టేస్టీగా ఉంది. మీకు కూడా నోరూరిపోతుందా? ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఎర్రకారం చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాతి చింతకాయ తొక్కు, వేయించుకున్న పల్లీలు, తాలింపు గింజలు, కారం, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇంగువ పొడి, నూనె, వెల్లుల్లిపాయ రెబ్బలు. ఎర్రకారం చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మెంతులు, జీలకర్రని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన జీలకర్ర, మెంతులు వేసి బాగా దంచుకోవాలి. అవి నలిగిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీ పప్పులు కూడా వేసి బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో పాత చింతకాయ తొక్కు కూడా వేసుకొని దానికి సరిపడినంత కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా దంచుకొని కలుపుకోవాలి. బాగా దంచుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసి పచ్చడి బాగా కలిసేలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన ఎర్రకారం చింతకాయ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సరి చేయండి. అంతే, ఎంతో నోరూరించే ఎర్రకారం చింతకాయ పచ్చడి రెడీ. చాలా బాగుంది పద్మ గారు. ఇంత మంచి పచ్చడి మా అందరి కోసం చేసినందుకు థ్యాంక్స్ అలాట్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ. ఎర్రకారం చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసామో చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్వాలేదండి, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలో చూసేయచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.